ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక పవర్ సెంటర్ లాంటిది. ఆయన మాట్లాడినప్పుడు జనం వింటారు, మీడియా కవర్ చేస్తుంది, రాజకీయ వర్గాలు ఉలిక్కి పడతాయి. కానీ ఈసారి పవన్ ఫైర్ అయింది తన శత్రువులపై కాదు, సొంత పార్టీ ప్రజాప్రతినిధులపైనే. కాకినాడలో జరిగిన మన ఊరు మాట మంతి కార్యక్రమంలో వేదికపై కూర్చున్న జనసేన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఘాటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. మన ఊరు మాట మంతి అనే కార్యక్రమం ప్రజలతో నేరుగా మాట్లాడడానికి జనసేన నిర్వహించిన వేదిక. కానీ ఆ వేదికే జనసేన ఎమ్మెల్యేల తీరుపై పవన్ ఆగ్రహానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ వేదికపైనే సొంత పార్టీ ప్రజా ప్రతినిధులను తీవ్రంగా విమర్శించారు. అది బహిరంగ వేదిక కావడంతో ఆ వ్యాఖ్యలు తక్షణమే వైరల్ అయ్యాయి. పవన్ మాట్లాడిన తీరు స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా వైసీపీ నేరుగా తనను టార్గెట్ చేస్తున్నా కానీ జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఒకడినే బయటకు వచ్చి ప్రతి విషయంపై మాట్లాడాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఉన్నారు కదా, అయినా ఎందుకు స్పందించరని నిలదీశారు. ఈ ఘటనకు నేపథ్యం ఉంది. సాయికృష్ణ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. అతనిపై అనేక నేరాలు నమోదయ్యాయి. అయినప్పటికీ వైసీపీ ఈ ఘటనను నేరుగా పవన్ కళ్యాణ్తో ముడిపెట్టే ప్రయత్నం చేసింది. కాపు కులానికి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యారు కాబట్టి కాపు సామాజిక వర్గానికి గట్టి అండగా ఉంటానని చెప్పిన పవన్ ఏం చేస్తున్నారు అని వైసీపీ ప్రశ్నించింది. వైసీపీ వ్యూహం సరళమైనది. కాపు వర్గం ఓట్ల ధృవీకరణ కోసం పవన్ పై ఒత్తిడి తీసుకురావడం. కానీ పవన్ ఈ వ్యూహాన్ని స్పష్టంగా నిరాకరించారు. ఒక నేరస్తుడు, ఒక రౌడీ ఎలిమెంట్ అదృశ్యమైతే తాను బాధ్యత ఎందుకు తీసుకోవాలని నేరుగా ప్రశ్నించారు. నేరస్తులకు కులం ఉంటుందా అని తీవ్రంగా నిలదీశారు. క్రిమినల్స్ ను ఒక సామాజిక వర్గం ముఖంగా చూపించి రాజకీయం చేయడం సరికాదని తేల్చి చెప్పారు. కానీ పవన్ అసలు ఆవేదన వేరే విషయంపై. ఈ ఆరోపణలను జనసేన ఎమ్మెల్యేలు బలంగా ఎదుర్కోలేదని, రౌడీ చనిపోతే ఎందుకు దాని మీద మాట్లాడరు అని నేరుగా పార్టీ ప్రజా ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలపై తన స్పష్టమైన వైఖరి మళ్లీ చాటి చెప్పారు. కాపు సమాజం మాత్రమే తమకు ఓట్లు వేసిందని కాదు, రాష్ట్రంలో అన్ని వర్గాల అండతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఒక నిర్దిష్ట వర్గం ఓట్లు పోతాయనే భయంతో అడుగులు వేయడం తనకు అంగీకారం కాదని చెప్పారు. ఓట్లు చూసుకుంటూ మాట్లాడతామా, ఫలానా వర్గం ఓట్లు పోతాయని భావించి మాట్లాడకుండా ఉంటామా అని ఆయన నేరుగా ప్రశ్నించడం సాహసంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో వర్గ లెక్కలు చూసుకొని మాట్లాడడం సర్వసాధారణం. కానీ పవన్ దాన్ని నేరుగా తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కుల దరిద్రం పోవాలని ఆయన ఎంత గాఢంగా కోరుకుంటున్నారో ఈ మాటలు చెప్తున్నాయి. ఒక ఎమ్మెల్సీ హత్య చేసినా దాన్ని ఒక కులానికి ముడిపెట్టడం తప్పు. నేరస్తుడికి కులం ఉండదు అన్న సందేశం బలంగా వినిపించింది. ఇది రాజకీయ నేత నోటి నుంచి వచ్చిన మాట కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇది పవన్ కళ్యాణ్ మొదటిసారి సొంత పార్టీ నేతలపై ఫైర్ అవ్వడం కాదు. గతంలోనూ జనసేన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్సీ నాగబాబుకు కూడా చురుకులు అంటించారు. వైసీపీ నుంచి ప్రభుత్వంపై ఆ స్థాయిలో విమర్శలు వస్తున్నప్పుడు జనసేన నేతలు అడ్డుపడాలని, సమాధానం చెప్పాలని పదే పదే కోరారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కూడా భాగస్వామి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని, గెలుపులో జనసేన పాత్ర ఉందని, కాబట్టి బాధ్యత కూడా ఉందని పవన్ చెప్పారు. ఇది కేవలం టీడీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం అని గుర్తు చేయడం ద్వారా జనసేన ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా మారాలని పిలుపునిచ్చారు. గతంలో ఈ హెచ్చరికల తర్వాత కొన్ని రోజులు జనసేన నేతలు వైసీపీ విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ జోష్ తగ్గిపోయింది. సాయికృష్ణ ఘటన సమయంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. దీంతో పవన్ మళ్లీ ఫైర్ అవ్వాల్సి వచ్చింది. కాకినాడ సమావేశంలో ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే పవన్ సొంత పార్టీ నేతలను విమర్శించినప్పుడు హాజరైన ప్రజలు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే జనం కూడా ఇదే అభిప్రాయం పట్టుకుని ఉన్నారు.
జనసేన ప్రజా ప్రతినిధులు నోరు విప్పాలి, బాధ్యతగా వ్యవహరించాలి అని. ఇది పవన్ కు ఒక నైతిక బలాన్నిచ్చింది. ప్రజా ప్రతినిధులు ప్రజల తరఫున మాట్లాడాలి. అది ఎన్నికైన తర్వాత కూడా కొనసాగాలి. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే క్రియాశీలకంగా ఉండడం, అధికారంలో ఉన్నప్పుడు నోరు మూసుకోవడం ప్రజా ప్రతినిధి లక్షణం కాదని పవన్ స్పష్టంగా చెప్పారు. బాహ్యంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతలను బహిరంగంగా విమర్శించడం అంతర్గత బలహీనతలా కనిపించవచ్చు. కానీ అది అలా కాదు. ఇది పార్టీ క్రమశిక్షణ, బాధ్యత, చురుకుదనం అనే విషయాలపై ఒక నేత పంపే స్పష్టమైన సంకేతం. ప్రజా ప్రతినిధులు ప్రజల తరఫున నిలవాలి, విపక్షం దాడులను ఎదుర్కోవాలి. అదే జనసేన అస్తిత్వానికి పునాది అని పవన్ గుర్తు చేశారు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీరు మీ గొంతు తెలియాలి వీళ్ళకి. రాజకీయంగా విశ్లేషించినప్పుడు పవన్ ఈ సభ ద్వారా 2 పనులు చేశారు. 1, సొంత పార్టీ నేతలను జాగృతం చేశారు. 2, వైసీపీ విమర్శలు తనపై తగలకుండా బ్లాక్ చేశారు. ఒక నేరస్తుని ఘటనకు తాను బాధ్యుణ్ణి కాదని, కులం పేరిట తనను ఇరికించే ప్రయత్నం విఫలం అవుతుందని స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ క్లాస్ తర్వాత జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు మారుతారా అనేది అసలు ప్రశ్న. గతంలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. కొన్ని రోజులు జోష్, తర్వాత మళ్లీ మామూలు. ఈసారి మాత్రం పవన్ మాటలు మరింత తీవ్రంగా ఉన్నాయి. బహిరంగ వేదికలో ప్రజల ముందు ఇచ్చిన హెచ్చరిక సులభంగా మర్చిపోవడం సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో వైసీపీ దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో జనసేన తన గొంతు బలంగా వినిపించడం అవసరం. పవన్ ఆ పని చేయమని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు పార్టీ నేతలు స్పందించే వంతు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఆ నమ్మకాన్ని నిలబెడతారా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.